ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ నజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మేడం, యూట్యూబర్ వైష్ణవి, మనం ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. ఇంకా ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ప్రొటెస్టులు చేయడం జరుగుతుంది. ముఖ్యమైన విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అమ్మాయి ఛానల్ ఏదైతే ఉందో సబ్స్క్రైబర్స్ విపరీతంగా పెరిగిపోయారంట అప్పటికంటే ఇప్పటికి, చనిపోయిన తర్వాత. ఎందుకంటారంటే జనాలు ఇప్పుడు ఏంటంటే ఏదైనా యూట్యూబ్ పెట్టినా, ఎవరైనా పెట్టినా కూడా ఏంటంటే కొంతమంది ఏంటంటే ఇష్టంగా చూడడము, కొంతమంది పిచ్చిగా చూడడం, కొంతమంది అనుమానంగా చూడడము, ఇది కరెక్టా కాదా అని చూడడం, కొంతమంది సింపతిగా చూడడం. అంటే ఆ అమ్మాయికి ఫ్యాన్స్ ఉంటారు కదా, ఆ అమ్మాయి చేసిన రీల్స్ కానీ ఏదైతే ఇంట్లో జరిగే సన్నివేశాలు ఏవైతే ఉంటాయో, అబ్బాయి కూడా భర్త భార్య ఇద్దరు కలిసి సరదాగా చేసిన కొన్ని రీల్స్ ఉన్నాయి. కోప్పడడం, గొడవ పడడం, వాళ్ళ అమ్మతో ఉన్నప్పుడు చేసినటువంటి రీల్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు జనాలు అవన్నీ మళ్ళీ మళ్ళీ చూడడం వల్ల మరి ఏంటో తెలియదు కానీ, అక్కడ అనుమానమా సింపతియో తెలియదు కానీ అమ్మాయి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు విపరీతంగా పెరిగిపోయిందంట అమ్మాయి ఛానల్కి. అంటే ఒక్కసారి మనము మళ్ళీ అమ్మాయి గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ప్రొటెస్టులు చేస్తున్నారు, అతనికి ఉరిశిక్ష పడాలి అని. ఆల్రెడీ హరిబాబు మరి డ్రామాలు చేయడము, ఆ జైల్లో ఉన్నప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, నాకు అలా ఉంది, నేను చచ్చిపోతాను, నేను బ్రతకలేను, నేను చంపేశాను అని చెప్పి డ్రామా చేయడం, ఇవన్నీ చూసారు కదా. అంటే ఒక్కసారి ఎందుకు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు అంటే ఇప్పుడు రకరకాల కథనాలు వస్తున్నాయి కదా, రకరకాల స్టేట్మెంట్స్ వస్తున్నాయి, ఒక అప్డేట్స్, న్యూస్, అంటే ఎవరికి తగ్గ న్యూస్ గ్యాదర్ చేసి వాళ్ళు మాట్లాడటము, ఇవన్నీ ఫలానా వీడియోలో ఇలా మాట్లాడింది అని వాళ్ళ అనాలిసిస్లో వాళ్ళు చెప్పడము. దీనివల్ల ఏంటంటే అవునా ఏ వీడియో అది అని చెప్పి వీళ్ళు ఓపెన్ చేసి చూడటము, దానివల్ల మళ్ళీ పెరగడం, వ్యూస్ పెరగడం కానీ సబ్స్క్రైబర్స్ పెరగడం కానీ, ఇది ఒక రీజన్. ఏంటంటే అసలు ఏం జరిగింది ఆ కేసు, అప్పుడు మేము మిస్ అయ్యాం, మేము చూడలేదు, మళ్ళీ ఒకసారి చూద్దాం అని చెప్పి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ దాన్ని చూడటం అన్నమాట. తర్వాత ఏంటంటే చూసిందే చూస్తారు కూడా కొంత, అంటే సింపతి, దీన్ని సింపతి. ముందేమో యాంగ్జైటీ, అసలు ఏంటి తెలుసుకుందామనే క్యూరియాసిటీ తోటి వాళ్ళు ఓపెన్ చేయడం జరుగుతుంది. తర్వాత సింపతి. తర్వాత ఏంటంటే అభిమానులు అంటే ప్రొటెస్టులు చేస్తున్నారు అని అంటే చేస్తున్నారు. ఇప్పుడు అంటే సపోర్ట్, ఒక చిన్న అమ్మాయి, టీనేజ్ అమ్మాయి లైఫ్ ఇలా అయిపోయింది. అయితే ఏంటంటే ప్రొటెస్టులు చేయాల్సిన అవసరం లేదు, వాడు పట్టుబడ్డాడు, వాడు ఎన్ని డ్రామాలు ఆడినా కూడా వాడికి కఠినమైన శిక్ష పడుతుంది. అయితే నేను ఇలా జరిగిన ప్రతి కేసులోనూ నేను ఒకటే మాట చెప్తూ వస్తున్నా, వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వెయ్యకూడదు. శరీరానికి బాధ ఎక్కడుంది నవీన గారు? ఒక్కసారి వాళ్ళని తీసేయకూడదు అంటారా? ఒక్కసారే తీసేయాలి. ఎందుకంటే నేను ఇందాక ఏం చెప్పాను, ఇట్లాంటి కీచకులు, నరరూప రాక్షసులు, దుర్మార్గులు, నేరస్తులు అవసరమా? అనే కదా మీరు అరెస్ట్ చేశారు, అనే కదా మీరు ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారు. ఇంకా వీడిని నేరం ఎలా ఎలా చేశాడు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేసి వాడిని ఇంకా నేరంలో నిరూపించాలనే కదా వాడిని మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వాడిని పట్టుకుని మీరు రిమాండ్లో ఉంచుకున్నారు. ఎందుకు చేస్తున్నారు ఇదంతా? వాడిని హాయిగా సుఖపెట్టడం కోసమా? వాడిని భూమి మీద నుంచి తీసేయాలి, కఠినమైన శిక్ష వెయ్యాలి అనే కదా మీరు ఇంత చేస్తున్నారు. చేసినప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి వాడిని యావజ్జీవం వేయడం ఏంటి? ఆ పెద్ద తేడా ఉంది అడిగి. ఇంటి దగ్గర మంచం మీద పరుపు మీద పడుకుంటే అక్కడ నేల మీద పడుకుంటాడు. ఒక 4-5 నెలల శిక్ష అనుభవించాక అందరూ మర్చిపోతారు జైల్లో కూడా వాడిని. వాడికి మామూలుగానే ఆనందంగా సుఖంగా చీమ కుట్టకుండా, ఇక్కడ నొప్పి కలగకుండా జైల్లో హాయిగా తిరుగుతూ ఉంటాడు. నాలా ఇక్కడ బోళ్ళు మంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా రకరకాలు చేసి వచ్చారులే అని అక్కడ కూడా కాలు దగ్గరేసుకుంటాడు. అంటే తప్పు చేసిన భావన వాడిలో కలిగే అవకాశం మన సొసైటీ ఇవ్వటం లేదు, మన చట్టాలు ఇవ్వటం లేదు. ఎస్. కాబట్టి ఈ అమ్మాయికి ఆటోమేటిక్గా సింపతి అనేది బాగానే ఉంది, సపోర్ట్ అనేది బాగానే ఉంది. అతనికి మాత్రం శిక్ష ఏ మాత్రం తగ్గదు. ఎన్ని ప్రొటెస్టులు చేసినా, ఎంత సింపతి ఇచ్చినా అక్కడ అది మనకి ఎక్కువ అవుతుందే కానీ తక్కువ అయితే అవ్వదు ఆ అమ్మాయికి సపోర్టు. మీరు ఇంకా సింపతి ఎంత ఇచ్చినా ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే వాడు పట్టుబడ్డాడు, వాడికి తగిన శిక్ష పడుతుందని ఆశిద్దాము. వాడికి యావజ్జీవం మాత్రం వెయ్యకూడదు. వీరందరూ ఎవరైనా ప్రొటెస్టులు చేయదలుచుకుంటే ఏమంటున్నారు, మీకు చేత కాకపోతే మాకు ఇచ్చేయండి, మేము చంపేస్తాం. ఏంటదా వంట, నీకు రాకపోతే నేను చేస్తా ఇటు వంటానికి? అలా కాదు. ప్రొటెస్టులు చేస్తున్నాము అని అంటే వాడికి యావజ్జీవ జైలు శిక్ష వెయ్యకండి, వాడిని చంపేయండి, బతకనివ్వకండి అని మాత్రం ప్రొటెస్ట్ చేయమని నేను చెప్తున్నాను వాళ్ళకి. అయితే నేను కూడా అమ్మాయిది ఒక వీడియో చూశాను మేడం, రీల్ అనుకుంటా. ఆ రీల్లో అమ్మాయి మెట్ల పైన కూర్చొని వాళ్ళ ఇంటి దగ్గర చెప్తుంది, ఇగో నేను ఇప్పుడు లైవ్లో చూపిస్తా చూడండి, నేను ఫోన్ చేస్తా, ఎత్తడు ఫోను, అది రింగ్ అవుతా ఉంటుంది అని చెప్పి. అంటే అమ్మాయి కామెడీగానే చేస్తుంది, అదొక రీల్ జనరల్గా చేసి పెట్టేది. కానీ నిజంగా నాకు కూడా ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, నాకు కూడా అమ్మాయి పెట్టి ఫోన్ కూడా చేస్తుంది లైవ్లోనే,
చూడండి ఎత్తాడు ఇప్పుడు ఫోన్ ఎత్తాడు చూడు మీరు అని. నమ్మరు కదా, ఇప్పుడు నేను ఫోన్ చేస్తున్నా చూడండి, ఎత్తాడు ఫోను, ఇట్లనే చేస్తాడు, ఫోన్ ఎత్తాడు, నా ఫోన్ చేస్తే అని రింగ్ అవుతాడు, ఫోన్ నిజంగానే ఎత్తాడు అతను. అంటే అవన్నీ జనాలు ఇప్పుడు యాంగ్జైటీ అన్నమాట. ఇక్కడ ఓకే, జనం యాంగ్జైటీతో ఇంట్రెస్టింగ్ గా ఇలాంటి వీడియోలు చూస్తారు, కానీ అమ్మాయికి 19 కంప్లీట్ అయిందని, 19 రన్ అవుతుందని ఏదో చెప్తున్నారు. సరే, ఆ అమ్మాయి కూడా కొంచెం ఏమంటారు, అనుభవజ్ఞురాలే, కొంచెం తెలివిగలదే. కొంతమంది చిన్న వయసులోనే అన్ని ఆకలింపు చేసుకుంటూ తెలివిగానే ఉంటుంటారు. ఈ అమ్మాయి ఆ కోవకే వస్తుంది. పెళ్ళయిన తర్వాత వన్స్ అది 14 అవనివ్వండి, 18 అవనివ్వండి, ఏజ్ ఎంతైనా కానీ నా మొగుడు నాకే ఉండాలి, నాతోనే మంచిగా ఉండాలి అని అనుకుంటుంది ప్రతి అమ్మాయి. ఆ కోణంలో నుంచి కొంతమంది ఏం చేస్తారంటే, ఇతనికి నేను కాకుండా ఎవరితోన్నా సంబంధం ఉందా అనే ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు చేస్తారు. అదే చేయకూడదు. కర్మగాలు ఉందనుకోండి, ఇదిగో ఇప్పుడు ఎలా అవుతుంది. అది ఈ అమ్మాయి కొంచెం స్పైలాగా కూడా బిహేవ్ చేసింది. అక్కడ ఎక్కడో మేడెక్కి పైకెక్కి కెమెరాని జూమ్ చేసి ఎక్కడో కూర్చున్నవాడిని స్తంభం దగ్గర కూర్చొని ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నువ్వు అది జూమ్ చేసి నీ భర్త గురించి సొసైటీకి చూపిస్తున్నావు. ఇప్పుడు ఎత్తడు చూడు, ఇప్పుడు ఎత్తడు చూడు, ఇప్పుడు ఎత్తడు చూడు. నిజంగానే ఎత్తలేదు అంటే నువ్వు అక్కడ ఏం నిరూపించదలుచుకున్నావు అక్కడ? అంటే నీకు సపోర్టర్స్ వస్తారు, నీకు సింపతి దొరుకుతుంది అని ఆలోచించావు, కానీ నీ కుటుంబాన్ని నువ్వు బయట పెట్టుకుంటున్నావు. తర్వాత అతను ఎత్తడని తెలుసు, ఎత్తడు అని చెప్పి నువ్వు చూపిస్తున్నావు అందరికీ. ఇదంతా అవసరం లేదు అసలు. ఎందుకంటే చిన్న అనుమానం పెద్దది తనే చేసుకుంటూ వెళ్ళిందని నాకు అనిపిస్తుంది. మరి సపోర్టర్స్ సింపతి చూపించేవాళ్ళు చూపిస్తారు, ఎందుకు చూపించరు? అయ్యో నిజమే కదా, వాడు చూడు అట్లా చేస్తున్నాడు, ఫోన్ ఎత్తాడు చూడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఆ అమ్మాయితోనే మాట్లాడుతున్నాడేమో, అందుకనే ఫోన్ తీయట్లేదు అంటే వైష్ణవి అనుమానం నిజమే అని కామెంట్లు పెడతారు. అప్పుడు ఈ అమ్మాయికి ఇంకా అబ్బాయి మీద అనుమానం పెరిగే ఛాన్స్ ఉంది. తర్వాత జాలి చూపించే వాళ్ళు ఎక్కువయ్యారు. తర్వాత ఎటు చూసుకున్నా ఈ అమ్మాయికి జనం ఇక్కడ సపోర్టర్స్ ఎక్కువైపోతున్నారు. దాంతో ఏమవుతుందంటే తనే రైట్ అన్న అభిప్రాయంలో కూడా ఉండి అక్కడ ఫర్దర్గా తను ఎక్కడైనా మాట్లాడాల్సి వచ్చినా, బిహేవ్ చేయాల్సి వచ్చినా ఒకలాంటి ఆత్మస్థైర్యం బాగా పెరిగిపోయి ఆ గొడవల్లో కూడా అంత హార్ష్గా గొడవ పడింది, తను కూడా పడింది. అంటే అంత ఏమీ తెలియని చిన్న వయసులో ఉన్న ఒక అమ్మాయి అంత ఎక్స్పీరియన్స్డ్గా తను బిహేవ్ చేసింది అంటే అక్కడ కొంచెం నాకు ఇది కూడా ఫాల్ట్ అని అనిపించింది. సరే, వాట్ ఎవర్ ఇట్, ఆ అమ్మాయిని తప్పు పట్టడానికి నేను అనటం లేదు, కానీ అట్లా ఆ విధంగా స్పైలాగా కూడా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది. పెద్దవాళ్ళతో చెప్పి అక్కడ ఏదన్నా అల్లరి పెట్టుకుని పంచాయతీ చేసుకుంటే బాగుండేది. కానీ ఇట్లా బయటకి పెట్టడం వల్ల పగలు ప్రతీకారాలు పెరుగుతాయనడానికి ఇది ఒకటి నిదర్శనం. ఏదేమైనా మేడం, ఫైనల్ ఒక విషయం మాట్లాడుకుంటే, ఈ రీల్స్ పిచ్చి ఏదైతే ఉందో జనాలకి, అదేంటంటే ఏది పడితే అది చేయడము, ఏది పడితే అది పెట్టడం, అసలు ఇది పెట్టొచ్చా, ఇది పెట్టకూడదా, ఇది కరెక్టా, ఇది రాంగ్ అనే ఒక విచక్షణ కూడా ఉండటం లేదు జనాలకి. ఇంట్లో చేసే ప్రతి పని, ఇల్లు తుడిచేది, వంట చేసేది, గిన్నెలు కడిగేది, ప్రతిదీ రీల్ తీసి పెట్టేస్తున్నారు. అంటే తర్వాత వచ్చే పరిణామాలు ఏంటని మీరు చెప్తున్నారు, బాగుంది పెడుతున్నారు కరెక్టే, తర్వాత వచ్చే పరిణామాలను కూడా ఎదుర్కోవాలి అలా ధైర్యంగా అంటున్నారు కదా, అది ఉండట్లేదు చాలా మందికి. ఇంకొకటి నవీన, ఇప్పుడు మనవి పక్కన పెడదాము, నార్త్ నుంచి హిందీ రీల్స్ కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. అవే వస్తుంటాయి, మనం సబ్స్క్రైబ్ చేయము. దాంట్లో ఏంటి, భార్యని బాగా కొడుతున్నట్టు నిన్న చూశాను, నాకు ఉలికిపడ్డా నేను. ఇక్కడ టవలేసి ఇలా లాగేస్తున్నాడు, రీల్ అంట. ఏంట్రా ఈ రీల్ ఏంటి, ఏం చేద్దామని, నువ్వు ఎవరికి చూపిద్దామని, అది నీ భార్య నీకు కోఆపరేట్ చేసిన దాన్ని అన్నాను కదా. అంటే తర్వాత ఏం చెప్పడు ఇంకా ఆ సీనే. అంటే ఏంటి, నేను నా భార్యను చంపుతున్నాను, నువ్వు కూడా తేడా వస్తే చంపని చెప్తున్నావా? లేకపోతే ఇలా చెయ్యొద్దని చెప్పడానికి నీకు ఒక డైలాగ్ కూడా లేదే. కనీసం యాక్టింగ్ అయితే అది ఆపేసి ఇలా ఎవరు చేయకండి అని, ఇలా ఎవరు చెయ్యకండి అని చెప్పడానికి నువ్వు ఇలా ఉరి వేసి చూపించాలంటారా నువ్వు? మరి మన తెలుగు వాళ్ళు కూడా ఈ మధ్య భార్యను కొట్టడం, తల్లిని కొట్టడం రీల్స్ చేస్తున్నారు వేదవులు. ఎందుకు ఇది మరి గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయట్లేదు? ఏం వ్యూవర్షిప్ అండి, ఎందుకండి? ఫ్రీ మనీ ఎలా సంపాదించాలి అని కష్టపడకుండా సోమరపోతులతనంతో వీళ్ళు డబ్బు సంపాదించాలని అనుకుంటుంటే ఇలాంటివన్నీ మన గవర్నమెంట్ అవకాశాలు కల్పిస్తుంది. ఎందుకు బ్యాన్ చేయరు? ప్రతి ఒక్కడికి కూడా దాంట్లో యాక్సెస్ ఇవ్వడము, మీరు ఏదో ఒకటి చేసుకోండి అనటము. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఈ యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పెట్టేసుకోవచ్చు అనేది ఆ రూల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాలాంటి వాళ్ళు ఇప్పటికీ ఒకటి పెట్టాలంటే పెట్టాం. మరి ఎందుకు ప్రతి వాళ్ళు పెట్టేస్తున్నారు? ప్రతి వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా పెట్టేస్తున్నారు. ఎందుకు ఇది పోగాలనికే కదా ఇదంతా. ఇలా చేయకూడదు, ఇలా చేయొద్దు అని కఠినంగా రూల్స్ ఎందుకు పెట్టట్లేదు నాకు అర్థం కావట్లేదు. పోనీ నేను ఇందాక చెప్పినట్టు అట్రాక్షన్స్ ఉంటాయి, మనం ఏం పెడుతున్నాం అనే బుద్ధి జ్ఞానం మనకన్నా ఉండాలి కదా. తల్లిని కొడుతున్నట్టు చూపిస్తున్నారు, తండ్రిని కొడుతున్నట్టు చూపిస్తున్నారు, భార్యను చంపుతున్నట్టు చూపిస్తున్నారు. అవన్నీ చాలా దారుణాలు. అవి మానుకోండి, అలాంటివి తీయటం మంచి తీయండి. థ్యాంక్ యూ.